వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. సరసిజనిలయే సరోజహస్తే ధవళతమాం శుకగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువనభూతికరి ప్రసీద మహ్యం. మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీవిష్ణుహృత్కమలవాసిని విశ్వమాతః క్షీరోదజే కమలకోమలగర్భగౌరి లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. లక్ష్మి ప్రసీద సతతం నమతాం శరణ్యే. నిజంగా క్షీరసాగర మదనం కథ బాగా అర్థం చేసుకుంటే ఏ కాలానికైనా ఎప్పటికైనా పనికొచ్చే కథ ఇది. ఒక్క దేవబలం వల్ల, అంటే సాత్వికులు దేవతలు, కేవలం దేవబలం వల్ల జరగదు, మీకు రాక్షసుల బలం కూడా అవసరమే. వాళ్ళు మాకు పడరే అన్నాడు. నాయన ఈ పడకపోవడాలు పర్మనెంట్ కాదు నాయన, అందుకు మీరు ఒక పని చేయండి, రాక్షసులు పిలిచి అడగండి అన్నాడు. వాళ్ళు సహాయపడతారు. ఎందుకు సహాయపడరు? వాళ్ళకి కొన్ని ఆఫర్స్ ఇవ్వండి. మదనం చేసినప్పుడు చాలా వస్తాయిగా, వాళ్ళకు కొన్ని ఇస్తామని చెప్పండి, పంచుకుందామని చెప్పండి, వాళ్ళు వస్తారు. లేకపోతే వాళ్ళ మీద వీళ్ళకి మిత్రత్వం, వీళ్ళ మీద వాళ్ళకి స్నేహం అనుకున్నారా? అన్ని అవసరాలే. దీన్ని బట్టి అవసరాలే మానవ సంబంధాలు, ఏ సంబంధాలైనా. ఎన్ని నేర్చుకోవచ్చో పురాణ కథల నుంచి. నేర్చేసుకుంటాను భయంతో వినకుండా బతికేస్తాను. అది వచ్చింది. సరే, మొత్తానికి దేవదానవులు కలిసి మథనం చేయాలి అన్నారు. సిద్ధమైంది. వీళ్ళిద్దరూ కలిసి కొండ ఊడబెరికి తెద్దామని ప్రయత్నించేప్పుడు కదపలేకపోయారండి. ఇక్కడ మరణించండి. ఇక్కడ ప్లాన్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళకి ఇంప్లిమెంట్ తిరిగి దాన్ని అమలుపరిచేటప్పటికల్లా మొదటి సమస్య కొండ ఎత్తడం దగ్గర వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచించారు. ఏమీ చేత కాకపోతే నారాయణ అనుకో, అది చేతనైతే చాలండి. అందుకే వాళ్ళందరూ నారాయణ నీదే దయ నీదే అనుగ్రహం అనగానే ఆయన గరుడ వాహనాలుండే వచ్చి చేత్తో ఎత్తి పట్టుకున్నాడు మందర పర్వతాన్ని. ఈ కొండెత్తడం అలవాటే కృష్ణావతారంలో కూడా చూపించాడు. ఆయన మందరధరుడు అయ్యాడు. ఇక్కడ ఆ పర్వతాన్ని పట్టుకొచ్చి ఆయనే తీసుకొచ్చి క్షీరసాగరంలో సరైన స్థానంలో పెట్టాడు. ఇక్కడ పెట్టానయ్యా అన్నాడు. ఇంక వీళ్ళు చేసేది ఉంది. ఇప్పుడు తాడు కావాలి. ఎలాంటి తాడు కావాలంటే మంచి చైతన్యవంతమైన తాడు కావాలి, మామూలు తాడు సరిపోతుంది. ఆ తాడు ఏది అని ఆలోచిస్తే వాసుకి అని మహాసర్పం. ఆయన పిలిచారు, ఆయన చుట్టారు. వీళ్ళకి బాగానే ఉంది కానీ ఆయనకి బాధ. ఇటు అటు వస్తూ ఉంటే ఆయన ఒరుసుకుపోతుంటే శరీరం. అప్పుడు నారాయణ అభయమిచ్చాడు. వాసుకి నేను చూసుకుంటాను, తన శక్తిని ప్రసరింపజేశాడండి. దానితో ఎంత చుట్టినా ఆయనకి ఏం కాదు. భగవత్ శక్తి అలా ప్రసరిస్తే అనుగ్రహాలు ఉంటుంది. ఇక్కడ మొత్తానికి అది చుట్టి మథనం చేయాలి. ఈ మథనం చేసినప్పుడు సమస్య వచ్చింది. దేవతలందరూ కూడాను ఎటు వెళ్ళాలని ఆలోచిస్తున్నారు. ఇది రాక్షసులతో అలాంటి వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలి కానీ అడుగడుగునే ఇబ్బందే. మా డిమాండ్స్ ముందు చూడంటారు కానీ వాళ్ళని ప్లీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అందుకే అలాంటి పొత్తు లేదు. పదవి కోసం అప్పుడు తీసుకున్నా వాళ్ళతో పదవి ఉన్నంతకాలం ప్రమాదమే. అందుకే వాళ్ళతో అడిగినప్పుడు వాళ్ళేమో తప్పకుండా మనల్ని ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ముఖం వైపు మనం వచ్చి పట్టుకున్నాం అనుకో, అది పాము కనుక విషం మన మీద తొళ్ళచ్చు. ఎటు మనం ఉండాలి అని విష్ణువుని అడిగారు దేవతలు. నేను చెప్తాను మీరు అని చెప్పి వీళ్ళందరూ కూడాను ఒక పని చేశారు. మనమే ముఖం వైపు ఉందామన్నాడు విష్ణువు. ఇదేంటి అక్కడ ప్రమాదం అని చెప్తున్నాను, నేను చెప్పింది వినండి అన్నాడు విష్ణువు. ఏది చేతకాలప్పుడు పెద్దలు చెప్పినట్టు వినడం మంచిదండి ఇక్కడ. కానీ విష్ణువు చెప్పినట్టుగా వీళ్ళందరూ ముఖం వైపు వచ్చారు. అప్పుడు రాక్షసులు అటువైపు వెళ్ళారు. వెళ్ళగానే వాళ్ళకి కోపం వచ్చింది రాక్షసులకి. మేమనుకున్నాం చాలా గొప్పవాళ్ళం, తోకలు పాదాలు పట్టుకుంటామా అమ్మ, అలా అయితే రండి అన్నాడు విష్ణువు. ఏంటి చమత్కారం ఇక్కడ. వాళ్ళందరినీ ఇటు తిప్పాడు, వీళ్ళు అటు వెళ్ళారు. అది సౌకర్యం. ఎక్కడ ఏ శక్తి వాడాలో అది వాడాలంటే. సరే, మథనం ప్రారంభమైంది. అంటే విష్ణువు దేవతలు ఒక్కడే మథనం చేస్తున్నాడు. ఆ తర్వాత ఏమైందంటే పర్వతం నిలవలేక కింద కుంగిపోతున్నది. ఇక్కడ కుంగిపోతడం కనబడుతున్నది. ఏం చేయాలని ఆలోచిస్తున్నారు. మళ్ళీ నారాయణ ఆయన మహాకూర్మమై ఇక్కడి నుంచి పట్టుకున్నాడు. ఇక్కడ ఆ పట్టుకున్న వెంటనే ఆధారం దొరికింది. కానీ తిరుగుతూ ఇటు వాలిపోతుంది. మళ్ళీ ఇటు అటు వాలిపోతూ ఉంటే పైన గరుడ వాహనాలు ఉంటే పైన పట్టుకున్నట్టు. ఎంత పట్టుకోవాలి అక్కడ. ఒక్కసారి దృశ్యాన్ని చూస్తే కింద ఆధారమై ఉన్నాడు నారాయణుడు. ఆ మందర పర్వతంలో శక్తిగా ఉన్నాడు నారాయణుడు. ఆ సర్పములో తానే సమర్థతగా ఉన్నాడు. పైన తానే పట్టుకున్నాడు. మథనం చేస్తున్న వాళ్ళలో తానే ఉన్నాడు. ఆ నారాయణుడు తప్ప ఇంకేమున్నది. ఎంత అద్భుతమైన దృశ్యం ఇది. భావించాలే కానీ సాధన చేస్తున్నప్పుడు ముందు వచ్చేది జరుగుతుందా, చెయ్యగలమా, అమ్మో ఇన్ని కలిపితే విషం. అది వచ్చింది మొట్టమొదట.
అది సర్పం నోటి నుంచి రాలేదు, మథనం చేస్తున్నప్పుడు వచ్చింది మొట్టమొదటి. వాళ్ళు ఊహించారా? ఆశించింది అమృతం, వచ్చింది విషం, అంతే. పని ప్రారంభించి సాధన చేస్తుంటే నువ్వు అనుకున్నది ముందు రాదు, నువ్వు భరించలేనిది ముందు వస్తుంది. వచ్చింది అమృతం మాట దేవుడు ఎరుగు. ఈ విషయాన్ని నిగ్రహించిన వాళ్ళకో తెలియదు. అందరూ ఎక్కడ పనక్కడ తెలియదు, పారిపోయారు అందరు దేవతలను. అప్పుడు పరమేశ్వరుని మరొక రూపం, పరమేశ్వరుడు శివుడు వచ్చి ఆ విషయాన్ని నిగ్రహించాడు. ఆయన వెర్రిబాగులు వాడు, విషం అనగానే వచ్చి పుచ్చుకున్నాడు కానీ అమృతం వరకు రాలేదు. ఆయన అక్కడే లేదు ఆయనకి. పరమేశ్వరుడు అమృతేశ్వరుడు వచ్చి విషయాన్ని నిగ్రహించాడు నీలకంఠుడు. ఆయనకు ఒక నమస్కారం చేసుకున్నాం. దాని తర్వాత మళ్ళీ మథనం ప్రారంభమైంది. ఇప్పుడు బోల్డ్ వచ్చింది. విషం వచ్చినప్పుడు శివుడికి ఇచ్చారు కానీ తర్వాత వచ్చినవేవి ఆయన పిలవను కూడా పిలవలేదు, వాళ్ళలో వాళ్ళే పంచుకున్నారు. ఇక్కడ అంతే, లోకరీతి అలాగే ఉంటుందండి. త్యాగానికి వస్తాడు మహానుభావుడు, భోగానికి అందరూ సిద్ధమే, త్యాగానికి సిద్ధమైన వాడే పరమేశ్వరుడికి ఏమున్నది. సరే, మొత్తానికి బోల్డ్ సంపదలు వచ్చాయి. ఎవరి సంపద వాళ్ళు పంచుకుంటూ ఉన్నారు, ఒకరు ఒక్కొక్కరు. ఇన్ని సంపదలు నేను వాటి చిట్టా చెప్పాలంటే మీకు తెలియనివి. కామధేను, కల్పవృక్షం, చింతామణులు, ఉచ్చేశ్వరం అనేటువంటి గుర్రం, ఐరావతం అనే ఏనుగు, ఇవన్నీ వచ్చాయి మళ్ళీ. అయితే అసలు రావాల్సిన దాని వరకు మథనం చేయాల్సిందే. ఉన్నదాంతో సంతృప్తి కాదు, కావాల్సిందేది అమృతం, ది అల్టిమేట్. అమృతం అంటే మృతము లేనిది, అమృతం అంటే ఆనందం. రెండు అర్థాలు, శాశ్వతమైనది, ఆనందమైనది కావాలి. అప్పటి వరకు సాధన సాగాలి, వచ్చిన వాటితో ఆగిపోకూడదు. అదే లౌకిక సంపదలు ఎన్ని వస్తున్నా శాశ్వతమైన ఆనందం లభించే వరకు సాధన చేయవలసినదే. అది దీనిలో ఉన్నటువంటి అంతరార్థం. క్షీరసాగర మథనం అంటే సాధన, సాధన, సాధన. సాధన అనేక రకాలు. భౌతిక సాధనలు, భౌతిక సాధన కూడా ప్రపంచం నిండా సంపద ఉంది, అవునా లేదా? అని ఊరుకున్నావా? నువ్వు సంపద పొందాలని ప్రయత్నించట్లేదు కనుక నీ ప్రయత్నంతో ప్రపంచంలో సంపదల కోసం సాధన చేస్తున్నావు, అది భౌతిక సాధన. అదేవిధంగా ఈ సాధనలు ఎన్నొచ్చినా వీటికి పరమార్థం లేదు. పరమార్థం కైవల్యం, అది అమృతం. అది లభించే వరకు సాధన జరగాల్సిందే. ఈ సాధన ఎలా వస్తుందో స్టేజ్ బై స్టేజ్ చూద్దాం ఇక్కడ. అది క్షీరసాగర మథనాన్ని యోగ శాస్త్రవేత్త కూర్మం అనగానే మూలాధారంతో మొదలుపెట్టుకుని మథనం చేస్తున్నటువంటిది మేరువై కుండలిని శక్తి వాసుకు సర్పమై చేసే సాధనే అని చెప్తారు. అది యోగపరంగా ఎన్ని రకాలుగానే దీన్ని అన్వయించవచ్చు. తత్వపరంగా, ధర్మపరంగా, ఆఖరికి భౌతిక విజ్ఞాన పరంగా కూడా క్షీరసాగర మథనం చెప్పవచ్చండి. ఒక్క కథలో ఇన్ని యాంగిల్స్ ఉంటాయి కనుక పురాణ కథలు కలకాలం నిలిచి ఉంటాయి, నిలిచే ఉంటాయి. దానికి అన్ని అంతరార్థాలు ఉంటాయి, ఊహించాలి. క్షీరసాగర మథనంలో ఉన్న అద్భుతమైన ఘట్టం ఇది. మొత్తానికి అన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఘట్టం మరొక స్థితిలోకి మారుతుంది. ఇప్పుడు వచ్చిన వాడు చంద్రుడు. ఈ చంద్రోదయం అయింది. క్షీరసాగర మథనం నుంచి చంద్రుడు ఉత్పన్నమయ్యాడు. చంద్రుడు ఉత్పన్నమైన కొంతసేపటికి మహాలక్ష్మి ఉద్భవిస్తుంది క్షీరసాగరం నుంచి. ఈ తల్లి ఉద్భవించిందంటే ఇంతకు ముందు లేదా? ఇప్పుడు కథ జాగ్రత్తగా వెళ్ళదు. ఎక్కడ ప్రారంభించామో మర్చిపోలేదు. ఇంతకు ముందు లేదా? ఉన్నదే ఇంద్రుడి వద్ద. ఏదో కర్మవశాత్తు మొత్తం పోయింది, మళ్ళీ తెచ్చుకున్నాడు. అంటే ఇప్పుడు వచ్చిన మహాలక్ష్మి ఎవరు? ముల్లోకాల స్వర్గలక్ష్మి ఎవరో ఆవిడ ఇప్పుడు ఉద్భవించింది ఇంట్లోంచి. ఉద్భవిస్తున్న స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం హరిహర బ్రహ్మాధి విసేవితాం భక్తాభీష్టఫలప్రదాం వర్ణిస్తున్నారు కదా. అటువంటి తల్లి ఆ ఉద్భవిస్తోన్న తల్లి. ఆ ఉద్భవిస్తున్న వైనాన్ని ఒక్కసారి దర్శించాలి. ఆ క్షీరసాగరంలోంచి ఒక పెద్ద బంగారు పద్మం ఉత్పన్నమైంది. ఆ బంగారు పద్మాల మధ్యంలో ధ్యానముద్రాంకితమైన నేత్రాలతో సువర్ణకాంతులు వెదజల్లుతున్న తల్లి ఉద్భవించింది. ఆ తల్లి నుంచి వెలుగులు వస్తున్నాయి, బంగారు కాంతులు అమ్మ నుంచి వస్తున్నాయి. హిరణ్యవర్ణాం హరిణీం, దివ్యమైన మాలికలు ధరించింది. సువర్ణ రజతస్రజాం, దివ్యమైన మాలికలు, రత్నభూషణులు, పద్మమాలను ధరించున్నది. 4 చేతులతో భాషిస్తోంది. హస్తాభ్యాం హరి అభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం, అనేక రకాల మణిగణములతో అలంకృతయ్యి ఉన్నది. ఇక్కడ ఇది ధ్యానం చేస్తే చాలా ఐశ్వర్యం, అమ్మవారి అనుగ్రహం మనకు లభిస్తున్నది. అలాంటి స్వరూపం. పైగా వందే పద్మకరా, పై 2 చేతులతో 2 పద్మాలు పట్టుకున్నది, కింద 2 చేతులతో అభయహస్తం వరదహస్తం దాల్చి ఉన్నది. మహాలక్ష్మిని ఆగమాలు వర్ణించిన రూపం ఇది. అభయహస్తం వరదహస్తం దాల్చి ఉన్నది. అటువంటి రూపం వందే పద్మకరాం ప్రసన్నవదన. ముఖం ఎంత ప్రసన్నంగా ఉన్నదో, నిర్వికారమి, శుద్ధ సత్వభావంతో ఉంది. ఇక్కడ రజోగుణ తమోగుణ భావములు ఇసువంత కూడా లేకుండా శుద్ధమైన సత్వగుణంతో ప్రసన్నవదనంతో ఉన్నది. అలాంటి స్వరూపంతో మందహాసం చేస్తూ పద్మంలో పద్మాసనంలో కూర్చున్నది.
పద్మాసనం అనే యోగాసనంతో పద్మంలో కూర్చున్నది, చేతుల్లో పద్మాలు పట్టుకుంది, పద్మంలా వికసించిన వదనంతో ఉంది. అమ్మ పేరే పద్మ. ఇక్కడ పద్మ, కమల ఈ రెండు మహాలక్ష్మీదేవి పేర్లు. అది పద్మమునందు ఉన్నదే కాదు, పద్మాసన మాత్రమే కాదు, పద్మ ఆవిడ. అలా పద్మాసనయ్యి పద్మాదేవి సాక్షాత్కరించింది మహాలక్ష్మి. ఎలా ఉన్నదంటే అరమొచ్చిన కళ్ళతో ఉందిట. అరమొచ్చిన కళ్ళు ఏమిటి అంటే కొందరు కళ్ళు అలాగే ఉంటాయండి ఎప్పుడును అనద్దు. ధ్యానంలో ఉంది, ధ్యానముద్రాంకితయ్యి ఉన్నది. అంటే ఎవరిని ధ్యానిస్తున్నది? ఆ నారాయణ ధ్యానంలో ఉంది ఆ తల్లి. ఇక్కడ ఆ వచ్చిన తల్లి రాగానే ఇక్కడ సన్నివేశం జాగ్రత్తగా చూడాలండి. ఈ దేవతలందరూ సంతోషించి అమ్మవారి కోసం ఎదురు చూస్తున్నవాడు ఇంద్రుడు, అమ్మవారి భక్తుడు. అందుకే వెంటనే ఒక సువర్ణ సింహాసనం, రత్నఖచితమైన సింహాసనం అక్కడ తెచ్చిపెట్టాడు దేవతలందరి సహాయంతో. దేవగణమంతా వచ్చారు. ఈ రాక్షసులు అక్కడే ఉన్నారుగా, వాళ్ళు మళ్ళీ మొదలెట్టారు వీళ్ళు చాదస్తాం అనుకున్నారు. ఈ పూజలు పునస్కారాలు ఇత్యాదులన్నీ దేవతలకు మామూలే. హాయిగా భోగాలు మెచ్చుకోండి. ఇవన్నీ ఏమిటి, ఏం చేస్తున్నారు ఇప్పుడు అన్నాడు. అమ్మవారు వచ్చారు, ఆరాధించాలి, ఇవన్నీ చాదస్తారు కానీ మీరు చేసుకోండి, మళ్ళీ మేము తర్వాత వస్తామని పక్కకి వెళ్ళిపోయారు. మన ఇళ్లలో చూస్తుంటాం, ఆ ఇంటి ఆయన అంటుంటాడు, మామిడి చాదస్తామండి, పూజలు పునస్కారాలు ఎక్కువ అండి అంటే వాడికి లేదని అర్థం. అలా కొంతమంది భగవంతుడి పూజలు పునస్కారాలు అన్నప్పుడు విసుక్కోవడం, చిరాకు పడడం, అదేదో టైం వేస్ట్ పనిలా భావిస్తుంటారు. అలాంటి వాళ్ళందరినీ ఇప్పుడేమంటారో మీరు చెప్పక్కర్లేదు. ఇక్కడ వీళ్ళందరూ అమ్మవారిని పూజించడం సిద్ధపడుతుంటే వీళ్ళకి చాదస్తం మొదలైంది. అంతవరకు మనం కాస్త రిలాక్స్ అవ్వదని పక్కకి వెళ్ళిపోయేవాడు. కొంతమంది ఈ పూజలు అయ్యాక మళ్ళీ పిలవండి అమ్మా అని పక్కకి వెళ్ళిపోయి ధూమపానం చేస్తూ కాలక్షేపం చేస్తుంటారు. అలా ఉన్నారు ఈ రాక్షస జాతి, పక్కకి వెళ్ళిపోయారు. ఇక్కడ నుంచి గమనించవలసి వచ్చింది ఏంటంటే వచ్చిన అమ్మవారిని వాళ్ళు గుర్తించలేదు, దృష్టి నిలపలేదు. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. దృష్టి నిలిపి గుర్తించింది ఎవరు? శ్రద్ధగా వినాల్సిన అంశాలు. అంటే ఇప్పుడు భగవద్గీతలకు వెళ్ళండి. 16వ అధ్యాయంలో దైవాసుర సంపద్ విభాగ యోగం స్వామివారు చెప్తున్నారు. దైవీ గుణములు, ఆసురీ గుణములు అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ రెండు కలిపే మన సృష్టిలో ఏ ప్రయత్నమైనా చేస్తాం. మనలో ఆసురీ గుణాలు ఉంటాయి, రాజస్థాన నేను ఎలాగైనా చేస్తాను, నేనే చేయగలను, ఇవన్నీ ఉంటాయి ఆసురు గుణాలు. పైగా ధర్మబద్ధంగా ఉంటాం అప్పుడప్పుడు, ఇది సత్వగుణం. ఈ రెండింటితో ప్రయత్నాలు చేస్తాం, సత్వగుణంతో రజోగుణంతో తమోగుణం. నేను రజోగుణ తమోగుణాలు కలిపి ఒకటి చెప్పేశాను, అది రాక్షసం. సత్వగుణం దైవి. ఇప్పుడు ఏ గుణాలు వాడతాం లోకంలో? అన్నీ వాడతాం. కానీ భగవచ్ఛక్తిని రజోగుణ తమో గుణాలు గుర్తించలేవు. దైవీ గుణమే గుర్తించగలుగుతాడు. సత్వగుణం ఉన్న వాళ్ళే గుర్తించగలరు. అందుకు వచ్చిన మహాలక్ష్మి, ఈవిడ మహాలక్ష్మి శక్తిని గుర్తించింది ఎవరు? దేవతలు మాత్రమే. రాక్షసులు గుర్తించలేదు. గుర్తించలేనప్పుడు దృష్టి ఎక్కడ పెడతారండి? దృష్టి పెట్టలేనప్పుడు పూజ ఎక్కడ చేస్తారండి? ముందు గుర్తించడం జరగాలి, తర్వాత దృష్టి పెట్టడం జరగాలి, తర్వాత ఆరాధించడం జరగలేదు. వీళ్ళు 3 పనులు చేయలేదు కదా, పక్కకి వెళ్ళిపోయారు అంతే. ఇంకా పూజ ఎవరి పని? దేవతల పని. అంటే దైవీ గుణాలు ఎవరికి ఉన్నాయో వారికి భగవంతుడిపై నిష్ఠ, ఆరాధన ఉంటుంది అని తెలుసుకోవాలి. భగవానుడు గీతలో చెప్పినదే, అడుగడుగున భగవద్గీతలో ఏదో ఒక ప్రవచనం వెళ్ళదు. మన సంస్కృతికి సర్వవేదాల ఆధారమైన సర్వవేదసారమైన భగవద్గీత మన శిరస్సుపై ఎప్పుడు వహించవలసిందండి. గొప్ప మాట చెప్తున్నాడు. అందుకు దైవీ గుణాలు, ఆసురీ గుణాలు. ఆసురీ గుణాలు సరిగ్గా అమ్మవారు ఆవిర్భవించినప్పుడే కళ్ళు మూసుకుపోతాయి, పట్టించుకోరు, ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. లేకపోతే అమ్మను అంత వర్ణిస్తున్నప్పుడు ఎలా హృదయం వికసించాలి, ఎలా ఆరాధించాలి? కానీ అసురులందరూ పక్కకి వెళ్ళిపోయారు. దేవతలకి ఇంకా మంచిది, సంతోషం, వాళ్ళు గోవలేదు. మధ్య మధ్యన ఇంకా పూర్తి కాలేదా, టైం అయిపోతుంది చూసుకోండి, ఇలా అనకుండా పక్కకి వెళ్ళిపోయారు. అది ఆనందం అండి. కొంతమంది పూజ ప్రారంభించినప్పుడు తొందరగా ముగించాలి, తొందరగా ముగించే వచ్చుకుడికి ఎక్కువ డబ్బు ఇస్తాడు. ఇలాంటివి కూడా ఉన్నాయి. ఇవి దౌర్భాగ్యాలు అంటారు ఇక్కడ. మొత్తానికి వాళ్ళు పక్కకి వెళ్ళిపోవడం అంటే ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నారు. ఆ పూజను ఒక్కసారి భావించాలండి. అమ్మవారిని ఏ విధంగా ఆరాధిస్తున్నారు చూడాలి. ఇప్పుడు వరకు మనం విన్నది అమ్మవారి ఆవిర్భావం, ఇప్పుడు వినబోతున్నది అమ్మవారికి అభిషేకం. అభిషేక క్రియని చక్కగా ధ్యాన దృష్టితో వినండి దయచేసి. ఈ ధ్యాన దృష్టి మనం తరింపజేస్తుంది. తరునికి మంగళ స్నానంబు సేయుంతుమని పెట్టి ఇంద్రుడు అనర్ఘమైన మణిమయ పీఠంబు. పోతన గారు భాగవతంలో వర్ణిస్తున్న అందమైన పద్యం ఇది. తరునికి మంగళ స్నానంబు సేయుంతుమని, ముందు అభిషేక ప్రక్రియ జరుగుతుంది. మంగళ స్నానం చేస్తానని ఇంద్రుడు ఒక విలువైనటువంటి మణిమయ పీఠాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు. ఇప్పుడు స్నానం కోసం వచ్చిన వాళ్ళు ఎవరంటే మంగళవతులైన వేలుపు గరితలు విమలతోయ పూర్ణంబులైన పుణ్యాహకల సంపులిడిరి. దేవకాంతలు, దాసీభూత సమస్త దేవవనిత అన్నట్లుగా దేవకాంతలు కలశాలు తీసుకొచ్చారు. ఆ కలశాలని బంగారు కలశాలు, రత్నాలు ఖచ్చితమై ఉన్నాయి. వాటిలో కొన్ని కలశాలలో జలము నింపబడి ఉన్నది, కొన్ని కలశాల్లో కామధేను క్షీరములు నింపబడి ఉన్నాయి.
సుగంధ ద్రవ్యములు వేసి ఉంచారు, వాటిలో మూలికలు మొదలైనవి వేసి ఉంచారు, వాటిపై చిగుళ్ళు పెట్టి ఇచ్చారండి. పల్లవములనిచ్చే భూమి, చిగుళ్ళు ఇచ్చింది ఎవరంటే భూదేవి చిగుళ్ళనిచ్చింది. దేవకాంతులు కలశాలు సిద్ధపరచగానే భూదేవి చిగుళ్ళు ఇవ్వగా కడిమి గోవులు పంచగవ్యంబులనిచ్చే, కామధేనువులు గవ్యములు ఇచ్చే అన్నాడు. అంటే కలశంలో వేయవలసింది క్షీరం మాత్రమే కాకుండా గవ్యములు వేయాలి. గవ్యం అంటే చాలామందికి తెలిసే ఉంటుంది, పాలు, పెరుగు, నెయ్యి, ఇవి ప్రధానం. అవి అంటే గవ్యములు అంటారు. పంచగవ్యంబులనిచ్చే మలసి వసంతుడు మధువు నొసగే. అందులో ఎవరెవరు ఏ ఏ ద్రవ్యాలు పెట్టారో కలశాల్లో చెప్తున్నారు. వసంత ఋతు దేవత వచ్చి మధువుని అనగా తేనె నింపింది దాంట్లో. మునులు కల్పంబు చెప్పిరి, పదార్థం తయారైపోతే సరిపోదు, మంత్రం కావాలి దానికి. ఇక్కడ కలశాలన్నీ సిద్ధం చేసిన వెంటనే అప్పుడు మహర్షులందరూ మంత్రములు చదివారు. మునులు కల్పంబు చెప్పిరి. ఆ సమయంలో మంగళవాద్యాలు మోగుతున్నాయి. మోగించడానికి ఎవరు వచ్చారంటే పర్జన్య దేవతలు వచ్చి మంగళవాద్యాలు మోగిస్తున్నాయి. పర్జన్య దేవతలు అంటే మేఘదేవతలు. ముగిలు గములు, ముగిలు గములు తెలుగు మాట అండి. ఏది మనకు అర్థం కాలేదో దాన్ని తెలుగు అంటారు. మేఘం అంటే చాలామందికి అర్థం తెలుసు, ముగిలు అంటే ఎంతమందికి తెలుసు? ముగిలు అంటే మబ్బు, గములు అంటే గుంపులు. మబ్బు గుంపులు వచ్చి పణవ గోముఖ కాహల పటక మురజ శంఖ వల్లకి వేణు నిస్వమునిచ్చే. ఈ మేఘదేవతలు వచ్చి మంగళవాద్యాలు ముగించారు. పాడిరాడిరి గంధర్వ పతులు సతులు, గంధర్వ కాంతులు గంధర్వులు ఆటపాటలు చేస్తున్నారు అమ్మవారిని చూసి ఆనందంతో. పండిత సుక్తులతోడుత తుండంబులు సాచి తీర్థతోయములెల్లన్ కుండముల ముంచి దిగ్వేదండంబులు జలక మార్చే తరుణీమణి. ఇప్పుడు తరుణీమణికి దిగ్వేదండంబులు అంటే దిగ్గజములు, అన్ని దిక్కుల నుంచి ఏనుగులు వచ్చాయి. మనకు సాధారణంగా గజలక్ష్మి భావనలో అటు ఇటు 2 ఏనుగులు అనుకుంటాం, అది ధ్యానానికి మంచిదే. కానీ ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేయడానికి వచ్చినవి అష్టదిగ్గజాలు వచ్చాయి. 8 దిక్కుల్లో ఉండే 8 ఏనుగులు కూడా. ఆ ఏనుగుల శక్తులు, ఆ శక్తులు అలంకృతలై ఉన్నారు. ఇక్కడ ప్రతి ఏనుగుకి అలంకారం ఉంది చక్కగా. ఎందుకంటే అమ్మవారిని పూజించడానికి వస్తున్నారు కనుక వారు చక్కగా అలంకృతులై వస్తున్నారు. పైగా ఆ తుండములు సాచి ఇక్కడ మంత్రముతో అవన్నీ శుద్ధమయ్యే మంత్రితమయ్యే అని తెలిసిన తర్వాత ఆ తుండాలు ఇంద్రుడి సాయిగతో అవి మలచి ఆ కలశాలను తీసుకుని అమ్మవారికి అభిషేకం చేస్తున్నాయి. ఇది భావించవలసిన దివ్యమైన దృశ్యం అండి. ఆ దివ్యమైన జలములతో క్షీరాదులతో అమ్మవారు తడిసిపోయి ఉన్నారు ఇక్కడ. ఇది నిద్రలేస్తూనే ధ్యానం చేస్తే ఆ రోజంతా సంపన్నమవుతుందని చెప్పారు. అందుకే ప్రాతర్నమామి జగతాం జననీం, జగజ్జనని ప్రాతకాలంలో ధ్యానిస్తున్నాను అంటున్నారు ఆదిశంకర భగవత్పాదులు వారు. ఎటువంటి తల్లి అంటే దిగ్గస్థిభి కనక కుంభముఖావసృష్ట స్వర్వాహిని విమల చారు జలప్రుతాంగీం ప్రాతర్నమామి జగతాంజననీం అశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం. ఇలాగా ధ్యానం చేయాలి. మొత్తానికి ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం. ఆర్ద్రాం అంటే తడిసి ఉన్న తల్లిని ధ్యానించాలి. ఇది గొప్ప భావం. తడి అంటే ఆర్ద్రత, టెండర్నెస్ అంటారు దీన్ని. అమ్మవారు ఆర్ద్రదేవత. తడి అమ్మవారి యొక్క స్వరూపం. మన హిందువుల పండుగలు అర్థం చేసుకోం, కానీ ఈ పండుగల వెనకాల ఎంత విజ్ఞానం. ఒక ఋతువులో ఒక పండుగ వస్తుంది, మరో ఋతువులో మరో పండుగ వస్తుంది. ఈ పండుగ ఉన్నట్టు ఆ పండుగ ఉండదు. ఎప్పుడు అదే పండుగ, ఎప్పుడు అదే ఏడుపు కాదు మనకి. ఒక్కొక్క పండుగ ఒక్కొక్క అందం. అంటే ప్రకృతిలో అంతరిక్షంలో వచ్చే మార్పులను అనుసరించి ఏ అందమైన శక్తి ప్రకృతిలో కనబడుతుందో ఆ శక్తికి తగ్గట్టు పర్వాలు ఏర్పడ్డాయి. అది హిందూ మతం యొక్క అందం, హిందూ మతంలో కనబడే అద్భుతం. అంటే శ్రావణ మాసం నాడే మహాలక్ష్మికి ఎందుకంటే ఆర్ద్రాం పుష్కరిణి కర్దమేన ప్రజాభూత. కర్దమం అంటే కర్దముడనే ప్రజాపతి ఉన్నాడు, అది వేరే విషయం. కర్దమం అంటే బురద. అంటే సృష్టి ఏర్పడి ఇన్ని రకాలుగా మారినప్పుడు ఏ ఏ పరిణామాలు వచ్చాయో ఆ పరిణామ శక్తుల్ని దేవతలుగా దర్శించారు. ఇక్కడ ముందు అన్ని ఆహారాలు రావాలి అంటే భూమి తడియాలి. తడియకపోతే ఎక్కడొస్తుందండి? డ్రైనెస్ ఉంటే రాదు, తడియాలి. ఆ తడిస్తేనే అంకురములు వస్తాయి, సస్యములు అవుతాయి. ఈ సస్యాలన్నీ పోషకాలు అవుతాయి. సృష్టిలో ఈ సంపదలు మనకు బయటపడాలంటే తడియాలి. ఆ తడి ఉండాలండి. హృదయంలో కూడా తడి ఉండాలంటారు. టెండర్స్, ఆర్ద్రత ఉండాలి. ఇక్కడ ఆర్ద్రతా గుణం. ఆర్ద్రతా గుణమే దయ. పరమేశ్వరుడి యొక్క దయ అమ్మవారు అన్నాం కదా, దయ ఆర్ద్ర గుణం. భగవంతుడు మనసు కరిగిపోతుంది, అదే దయ. కరిగిపోయిందంటే ఆర్ద్రమైంది ఇక్కడ. అలాగే భూమి వేసవి వరకు తాపత్రయపడింది, గ్రీష్మ ఋతువు అయిపోయింది, వర్ష ఋతువు ప్రారంభమైంది. వర్ష ఋతువు ప్రథమ మాసం ఏది?
శ్రావణం. అంటే ప్రథమ ఋతువైన వర్ష ఋతువు కల్లా భూమి ఆర్ద్రమవుతుంది. అక్కడి నుంచి పచ్చదనం నుంచి సస్యములు, ఆర్ద్రత నుంచి పచ్చదనం సస్యాదుల రూపంలో కనబడుతుంది. కనుక హిరణ్యవర్ణాం హరిణీం, ఆ సూర్యకాంతిలో హిరణ్యవర్ణగా ఉంది. అది సస్యములుగా వర్షములుగా కురిసి సస్యములే హరిణీం. హరిణీం అంటే హరిత వర్ణముతో ఉన్నది, ఆకుపచ్చని కాంతి కలిగినది అన్నాడు. అంటే సూర్యుని నుంచి వచ్చే బంగారు కాంతులు మహాలక్ష్మియే, భూమి నుంచి వెలువడే పచ్చదనము మహాలక్ష్మియే. అందుకే సస్యాదులు చూస్తే అమ్మవారిని సస్యలక్ష్మి అంటాం, పంటల లక్ష్మి అంటాం. కనుక భూమి నుంచి ఆర్ద్రతా గుణం వ్యక్తమైంది. ఆర్ద్ర, తడి కలిగిన తల్లి, దయతో ఆర్ద్రయ్యి ఉన్నది. అదే శ్రావణ మాసం ఆర్ద్ర మాసమే, ఆ పచ్చదనం వ్యక్తీకరణమైన మాసంలో ఆ మహాలక్ష్మిని భావిస్తున్నామంటే హిందువుల పర్వాలలో ఉన్న ఔచిత్యం, విజ్ఞానం ఇంకెక్కడా కనబడదు. అదే నమ్మకాల మీద ఆధారపడ్డ మతాల గురించి మాట్లాడద్దు, విజ్ఞానం మీద ఆధారపడ్డ అందమైన హిందూ మతం గురించి మాట్లాడుతున్నాం. ఇంత అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాడు. ఇప్పుడు తెలిసిందా శ్రావణ మాసం ఆర్ద్రత. మొత్తానికి అమ్మవారు ఆర్ద్రగా ఉన్నారు. తడిగా ఉన్న అమ్మవారిని ధ్యానిస్తే దానికో విశేషం ఉన్నదండి. ఒక్కొక్క ధ్యానానికి ఒక ప్రక్రియ. అంటే దిగ్గస్థిభి కనక కుంభముఖావ సృష్ట స్వర్వాహిని విమల చారు జలప్రుతాంగి. దిగ్గజాల చేత కురియబడుతున్నటువంటి ఆకాశగంగా జలములతో తడిగా ఉన్నటువంటి తల్లిని ప్రాతర్నమామి జగతాం జననీ, అలా తడిసిపోయి ఉన్న తల్లిని ధ్యానిస్తున్నాము అన్నారు ఇక్కడ. ఆర్ద్ర, ఆర్ద్ర అంటే మరొకటి గుర్తు రావాలి. ఒకదానికోటి అలా అనుబంధాలు ఉంటాయి. ఆర్ద్ర నక్షత్రం ఎవరిది? శివుడు. ఆర్ద్ర నుంచి రుద్రా శబ్దం వచ్చింది. అందుకే అమ్మవారి గురించి చెప్తూ మహాలక్ష్మి సహస్రంలో రుద్రైకాదశిని, ఏకాదశ రుద్రాలు కలిపి మహాలక్ష్మి రూపంట. కొంచెం ఆశ్చర్యంగా ఉంది కదా. ఇవే అన్వయాలు, అందమైనటువంటి అన్వయాలు. సర్వైశ్వర్య శక్తి ఆర్ద్రత రూపంలో కనబడుతుంది. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం. అలాగ ఆర్ద్రగా కనబడుతున్న అమ్మవారిని కాసేపైనా మనసులో ఉంచాలనేటువంటి భావంతో ఇంతవరకు వివరిస్తున్నాం. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం. అలా ఉన్నది ఆ తల్లి, తడిసిపోయి గోచరిస్తోంది అందరికీ. అభిషేకం పూర్తయిందండి. అమ్మవారు తర్వాత నెమ్మదిగా చుట్టూ చూస్తున్నారు, ఎవరి మీద దృష్టి తిన్నగా నిలపలేదు. అప్పుడు దేవతలు అమ్మవారికి వివిధమైన కానుకలు ఇస్తున్నారు. అమ్మవారికి కానుకలు ఎలా ఇస్తున్నారో చూద్దాం. కట్టంగ పచ్చని పట్టు పుట్టముదోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. పుట్టింటి వాడు ముందు బట్టలు పెడతారు. అమ్మ క్షీరసాగరం నుంచి వచ్చింది కనుక ఆమె ముందు బట్టలు తీసుకొచ్చిస్తున్నవాడు సముద్రుడు. కట్టంగ పచ్చని పట్టు పుట్టము దోయి వస్త్ర యుగ్మం. ఒక్క చీర ఎప్పుడు పెట్టుకోకూడదండి, చీరపై మరొక వస్త్రం పెట్టి ఇవ్వాలట. అందులోనూ ఉందండి, కట్ చేసుకోండి అని చెప్పకూడదు, వేరే పెట్టాలి. అది కట్టంగ పచ్చని పట్టు పుట్టము దోయి ముదితకు తెచ్చి సముద్రుడిచ్చే. ఇక ఆ తర్వాత వరుణుడు మాల పట్టుకొస్తున్నాడు. ఏ మాల చూడండి. మత్తాలి నికరంబు మధువాన మూగిన వైజయంతి మాల వరుణుడిచ్చే. వైజయంతి అని ఒక మాలను తీసుకొస్తున్నాడు. వివిధ రత్నములతో కూడిన మాలను ఎవరు? వరుణుడు తెస్తూ ఉంటే అందులో కుసుమాల మకరందానికి ఆశించి తుమ్మిదలు వస్తున్నాయట. అలాంటి మాలను పట్టుకొచ్చి వరుణుడిచ్చే. కాంచన కేయూర కంకణ కింకిణి కటకాదులను విశ్వకర్మ ఇచ్చే. అమ్మవారికి ఆపాదమస్తకం, కిరీటం మొదలుకొని పాదాభరణముల వరకు సర్వాభరణములు విశ్వకర్మ తెచ్చి ఇస్తున్నాడు. భారతి ఒక మంచి తారహారమునిచ్చే. అమ్మ సరస్వతీదేవి వచ్చి ఒక నక్షత్రాల సంఖ్యతో కూడిన ఒక మాలనిచ్చినాడు. తారహారమునిచ్చే. పాణి పద్మమునిచ్చే. పద్మభవుడు బ్రహ్మదేవుడు తన చేతిలో ఉన్న కమలాన్ని అమ్మవారికి ఇచ్చాడు. కుండలి వ్రజంబు కుండలమ్ములనిచ్చే. నాగదేవతలు వచ్చి అమ్మవారికి కుండములు సమర్పించుకున్నాయి. శృతులు భద్రమైన నుతులు చేసే. ఋగ్యజుస్సామాధర్వణాది వేదమంత్రములన్నీ రూపములు ధరించి వచ్చి అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాయి. అంటే వేద సూక్తముల్లో అమ్మవారి వైభవములు ఉన్నాయి. ఆ వైభవాలతో కూడిన సూక్తాలని వేదమాతలు వచ్చి చదువుతున్నారు అమ్మవారి వద్ద. ఎల్ల లోకములకు ఏలిక సానివై బ్రతికదనుచు దిశలు పలిక నదిపా. దిక్కులన్నిట్లోనూ సర్వలోకాలకు రాణివి నువ్వమ్మా అని స్తుతులు చేస్తున్నాయి. అలాగా అమ్మవారిని దేవతలందరూ ఆరాధిస్తుంటే అమ్మవారు నెమ్మదిగా కనులు తెరిచి చుట్టూ ఒకసారి చూశారు. కానీ ఎవరి మీద దృష్టి నిలపలేదు. ఆవిడ అలా లేచి నిలబడ్డారు. లేచి నిలబడ్డ తల్లికి దేవతలందరూ నమస్కారం చేస్తున్నారు.